యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనములో ఈ రీతిగా మాట్లాడుతున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచును. వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ప్రియ సంగమా, దేవుడు నిన్ను మరచిపోడు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు నిన్ను విడిచిపోడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. చూడండి, ఈ రోజులలో తల్లి తన బిడ్డను మర్చిపోవచ్చు, తండ్రి తన బిడ్డలను మర్చిపోవచ్చు, పిల్లలు తల్లిదండ్రులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు నిన్ను మర్చిపోడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాడు. నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ జీవితాన్ని ఒక సరైనటువంటి మార్గంలో నడిపించాలని దేవుని యొక్క ఆశ కలిగి ఉన్నది. కాబట్టి అబ్రహామును దేవుడు మర్చిపోలేదు, శారాను దేవుడు మర్చిపోలేదు. ఈ లోకములో దేవుడితో నడిచినటువంటి వారిని దేవుడు ఎన్నడూ మర్చిపోయినట్టుగా బైబిల్లో మనకు కనబడదు. కాబట్టి ప్రియ సంగమా, దేవుడు నిన్ను మర్చిపోకుండా దేవుడు నిన్ను ఎత్తిపట్టి దేవుని యొక్క ఆశీర్వాదంలో నిన్ను ముందుకు నడిపిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఈ రోజులలో మన దేశాలలో చూసినట్లయితే పిల్లలు తల్లిదండ్రులను మర్చిపోతున్నారు, తల్లిదండ్రులు పిల్లలు మర్చిపోతున్నారు. ఒక ఏజ్ వచ్చేదాకా, ఒక సమయం వచ్చేదాకా వారు విడిచిపెట్టిపోతున్నారు. కానీ దేవుడు నిన్ను మర్చిపోడు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు, దేవుడు నిన్ను కనికరిస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ప్రియ సంగమా, దేవుని యొక్క మాట మాట్లాడుతున్నది, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఏంటి తెలుసా? నేను నిన్ను మర్చిపోను. ఈరోజు నీవు నీ పనులను బట్టి దేవుని మర్చిపోతున్నావు కావచ్చు, లేదా ఈరోజు నీ యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నావు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు మర్చిపోతున్నావు కావచ్చు, బిడ్డలు తల్లిదండ్రులను మర్చిపోతున్నారు కావచ్చు, తల్లిదండ్రులు బిడ్డలను మర్చిపోతున్నారు కావచ్చు. కానీ నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త, నిన్ను కలగజేసినటువంటి సృష్టికర్త, నీకు రూపాన్ని ఇచ్చినటువంటి దేవుడు, నీకు నీ జీవితాన్ని కలగజేసినటువంటి దేవుడు ఎన్నడూ నిన్ను మర్చిపోడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, చంటి బిడ్డను తన పిల్లలు మర్చిపోయినా కానీ, తల్లి మర్చిపోయినా కానీ నేను నిన్ను మరువను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాడు. ప్రియ సంగమా, ఈ రోజులలో చాలా మంది తమ సొంత కుటుంబాలను, భార్యాభర్తలను విడిచిపెట్టి మరిచిపోయి వారి విచ్చలవిడిగా వారి జీవితాన్ని జీవిస్తుంటున్నారు. కానీ దేవుడు నిన్ను మర్చిపోడు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, దేవుడు నిన్ను కాపాడుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ప్రియ సంగమా, ఎన్నడూ నీవు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఎన్నడూ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. మనం అనుకుంటాం దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, నాకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, నాకు ఇన్ని బాధలు వస్తున్నాయి, నా కన్నీరు ఎవరు చూడలేరు, నా బాధ ఎవరు చూడలేరు, నా రోగం ఎవరు చూడలేరు, నా కష్టం ఎవరు చూడలేరు అని అనేక జీవితాలలో నువ్వు అనుకుంటున్నావేమో, అనేక సార్లు నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ప్రియ సంగమా, దేవుడు నిన్ను మర్చిపోడు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. బైబిల్లో అనేకులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, అనేకులను మరణ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, అనేకమైనటువంటి ఇబ్బందుల కాలంలో ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నారు. నిన్ను మర్చిపోకుండా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి నీవు కూడా మరొక దేవుని సన్నిధానములో, దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క అడుగు జాడలలో నడిచినట్టయితే దేవుని యొక్క ఆశీర్వాదము నువ్వు పొందుకుంటావు. అనుకుంటున్నావు కావచ్చు, కన్నీళ్ళ చేత బాధల చేత నన్ను మర్చిపోయారు, నా సొంతలు నన్ను మర్చిపోయారు, నా తల్లిదండ్రులు నన్ను మర్చిపోయారు, నా పిల్లలు నన్ను మర్చిపోయారని ఏడుస్తున్నావు కావచ్చు. ప్రియ సంగమా, ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను మర్చిపోడు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు నిన్ను విడిచిపోడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. అనేకమైనటువంటి సమస్యల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాడు. అందుకే మరి ఒకసారి ఆ మాటను మనం చదువుకొని ప్రభులో ముందుకు సాగుదాం. స్త్రీ తన గర్భములో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచును, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ సంగమా, దేవుడు నిన్ను మర్చిపోవడం,
దేవుడు నిన్ను విడిచిపెట్టడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను కనికరిస్తాడు. నీవు దేవునికి సమయం ఇస్తే, నీవు దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా దేవుడు నీకు కనికరిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. ప్రియ సంగమా, దేవుని నామాన్ని గణపర్దాం. దేవుడు నిన్నెన్నడూ మరచిపోడు. దేవుణ్ణి స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ఉండు. దేవుని నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతిదీ అనుగ్రహిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుని